హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే బిస్బెల్లి బాత్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కడాయిలో ధనియాలు తీసుకొని ధనియాలు బాగా వేగాక దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని కూడా గోలియాలండి. గోలిచ్చి వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు కొంచెం ఫ్రై చేయాలండి. కొద్దిగా గోలాక వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ బియ్యం అండి. వాటిని తీసుకొని వాటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. తర్వాత మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో వెండి కొబ్బరి ఒక స్పూన్ వేసుకోవాలండి. వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని వీటన్నిటిని ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలి. ఫైన్ పేస్ట్ అయ్యాక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో కొద్దిగా కరివేపాకు, కొన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయ్యి లోపల ఉడికే వరకు దాన్ని గోలియాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొద్దిగా గోలాక అందులో కొన్ని టమాటాలు వేసుకొని కొద్దిగా గోలియాలండి. టమాటాలు కూడా గోలాక అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. కలుపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో బియ్యం, పప్పు వేసుకోవాలండి. సో నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, ఒకటి పైన పప్పు తీసుకున్నాను. సో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను పోసుకున్నానండి. ఇది 3 విజిల్ వచ్చే వరకల్లా విజిల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేయాలండి. పల్లీలు కొద్దిగా గోలాక అందులో క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, బఠానీ, మునక్కాయలు వేయాలండి. ఇవి ఒక 70% ఉడికించుకోవాలి. చూడండి 70% ఉడికాయి. మనం ఫస్ట్ ఉల్లిగడ్డ ఫ్రై చేసి దాంట్లో ఉప్పు, కారం వేసాం కదండి, ఆ క్వాంటిటీ మొత్తం ఇందులో వేయాలి. వేసాక ఇందులో కొన్ని వాటర్ పోసుకొని కొద్దిగా కరివేపాకు, మనం ఫస్ట్ పొడి చేసుకున్నాం కదా అది ఒక 5 స్పూన్స్ వేయాలండి. ఇందులో వేసాక ఇందులో మనం అన్నము, పప్పు ఉడికించుకున్నాం కదా, సో అన్నం మొత్తం ఇందులో వేసేసి కొంత చింతపండు రసం వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ ఉడికియాలండి. సో మన బిస్బెల్లి బాత్ అనేది రెడీ అయిపోయింది. దీని టేస్ట్ ఎలా ఉందో మా అబ్బాయి చెప్తున్నాడు, వినేయండి. సూపరా? సూపర్.